ఖైరీగూడలో కొత్త చట్టం. ఇక వార్తల్లోకి వెళ్తే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే ముచ్చట నడుస్తుంది. ఏందనుకుంటున్నారా? ఖైరీగూడ గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం చూసి చుట్టుపక్కల ఊర్లన్నీ నోరెళ్లబెడుతున్నాయి. ఏందిరా గ్రామం, ఏంది ఈ రూల్స్ అని అందరూ షాక్ అవుతుండ్రు. అసలు ఈ ఊర్లో ఏం జరిగిందో, ఆ వింత నిర్ణయం ఏందో ఇప్పుడు చూద్దాం. అనగా గ్రామ ప్రజలను సేవాలాల్ మందిర్ వద్ద సమావేశమై తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానంలో భాగంగా డీజే సౌండ్ సిస్టమ్ ని పెళ్లిళ్లకు పేరంటానికి మా ఊరిలో చేయడం నిషేధించడం జరిగింది. అదేవిధంగా హల్దీ ఫంక్షన్ నిర్వహించడం, ప్రీ వెడ్డింగ్ నిర్వహించడం పూర్తిగా నిషేధించడం జరిగింది. ఒకవేళ ఊరిలో చెప్పకుండా వీటిని ఊరిలో అనుమతించిన ఎడల అనగా డీజే హల్దీ ఫంక్షన్ ప్రీ వెడ్డింగ్ జరిపినట్లయితే జరిమానా 50,000 అక్షరాల 50,000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. ఇది మేమందరం ఊరి ప్రజలం అంగీకారంతో నిశ్చయించుకున్నాం. అదేవిధంగా శ్రీరామనవమి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి మద్యపానం కుటుంబ ఊరిలో తయారు చేయడం గాని విక్రయించడం గాని నిషేధించడం జరిపిస్తాం. చూడండి, ఇయాల్టి రోజుల్లో పెళ్ళంటే ఎట్లా ఉంటది? డీజే మోత ఉండాలి, గల్లీలన్నీ దద్దరిల్లేలా. మళ్ళా దానికి తోడు ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షూట్ అని ఒక కొత్త లొల్లి పుట్టుకొచ్చింది. కానీ ఖైరీగూడ గ్రామస్తులు మాత్రం మా ఊర్లో ఇవన్నీ నడవో బిడ్డ అని తెగేసి చెప్పిండ్రు. డీజేల మీద ఉక్కుపాదం, పెళ్లిలకు పేరెంటాలకు డీజేలు పెట్టొద్దని ఊరంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుండ్రు. హల్దీ ప్రీ వెడ్డింగ్ బంద్, హల్దీ వేడుకల పేరిట చేసే హడావిడి, పెళ్లికి ముందే షూటింగ్లు చేయడం లాంటివి ఇక నుంచి ఖైరీగూడలో ఉండవు. ముందు మీద పోరు, శ్రీరామనవమి అయిపోయినాక ఊర్లో అసలు మద్యపానం గాని, నాటుసారా, గుడుంబా గాని అమ్మకుండా, తాగకుండా చూస్తామని ప్రతిజ్ఞ చేసిండ్రు. అసలు శిక్ష ఏందంటే, అయ్యో ఊరికి చెప్పి వదిలేయలేదర్రి. ఈ రూల్స్ గనక ఎవడైనా బ్రేక్ చేసిండా వానికి చుక్కలే. ఎవరైనా అతిక్రమిస్తే ఏకంగా 50,000 రూపాయల భారీ జరిమానా కట్టాలని పంచాయతీలో తీర్మానం చేసిండ్రు. అంటే ఊర్లో ఎవడన్నా డీజే పెట్టినా, ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినా జేబులు ఖాళీ అవ్వడం గ్యారంటీ. ఖైరీగూడ గ్రామస్తులు తీసుకున్న ఈ నిర్ణయం వెనుక పెద్ద కారణమే ఉంది. పెళ్లిళ్ల పేరుతో అనవసర ఖర్చులు పెరిగిపోవడం, డీజేల వల్ల గొడవలు రావడం, మందు వల్ల ఇల్లు నాశనం కావడం చూసి ఒక మంచి పద్ధతిని తీసుకురావాలని ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుండ్రు. అదిగో అది లెక్క. ఖైరీగూడ అంటే ఒక ఊరు కాదు, ఒక ఊపని నిరూపించిండ్రు. ఆడంబరాల కోసం అప్పుల పాలవుతున్న ఈ రోజుల్లో సాంప్రదాయానికి పట్టం కడుతూ ఖైరీగూడ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి మీ ఊర్లో కూడా ఇట్లనే ఉంటే బాగుంటుందని అనిపిస్తుందా? కామెంట్స్ చేయండి. అసెంబ్లీలో పాము కలకలం. రాజకీయ సెగలతో వేడెక్కుతున్న అసెంబ్లీ ఒక్కసారిగా పాము ప్రత్యక్షమై అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. ప్రజా సమస్యలపై చర్చలు జరుగుతున్న వేళ అటు మీడియా పాయింట్ వద్ద ఈ పాము హల్చల్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కరవదా బీఆర్ఎస్ అది బడ్జెట్ ఇవ్వడానికి వచ్చినట్టు నువ్వే అలర్ట్ అవుతున్నావు. మంచిది పాము ఏం జరిగింది? అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో ప్రాంగణమంతా పోలీసుల పహారా, మీడియా ప్రతినిధుల హడావడితో కిక్కిరిసిపోయింది. సరిగ్గా మీడియా పాయింట్ సమీపంలో ఒక పాము నెమ్మదిగా పాకుతూ రావడాన్ని గమనించిన జనం ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అక్కడున్న విలేకరులు, సిబ్బంది పరుగులు తీశారు. అందరూ భయంతో దూరంగా జరుగుతుంటే అక్కడ విధుల్లో ఉన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం
ఏమాత్రం తడబడలేదు. సమయస్ఫూర్తితో వ్యవహరించి చాకచక్యంగా ఆ పామును బంధించారు. ఎవరికి ఎలాంటి హాని కలగకుండా, ఆ మూగ జీవికి కూడా దెబ్బ తగలకుండా చాలా సురక్షితంగా దాన్ని పట్టుకున్నారు. పామును పట్టుకున్నాక ఆ కానిస్టేబుల్ స్పందించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. పాపం ఎక్కడో అడవిలో ఉండాల్సింది దారి తప్పి ఇక్కడికి వచ్చింది. మనవాడే పట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఎవరైనా భయంతో దాన్ని కొట్టేసేవారు అంటూ తన సహచరులతో సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆ పామును సురక్షితంగా సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయ నాయకుల మాటల యుద్ధం మధ్యలో ఈ సర్పం ఎంట్రీ ఇవ్వడం అసెంబ్లీ వర్గాల్లో కాసేపు నవ్వులను మరి కాసేపు టెన్షన్ను కలిగించింది. ఏదేమైనా ఆ కానిస్టేబుల్ సమయస్ఫూర్తిని అందరూ అభినందిస్తున్నారు. ప్రాణం విలువేదో చాటి చెప్పిన కలెక్టర్ అమ్మ ఇవాళ ముచ్చట వింటే గర్వంతో గుండె నిండిపోవాలే, అట్లనే కండ్లు కూడా చెమ్మగిల్లాలే. మనిషి ప్రాణం అంటే అంత చవకైపోయిందా? చిన్న చిన్న గొడవలకు ఎవరో ఏదో అన్నారని ఆఖరికి కన్న తల్లిదండ్రులను కూడా మర్చిపోయే సావుదాకా వెళ్తున్నారు మన పోరగాండ్లు. అట్లనే ఇవాళ బాన్సువాడలో ఒక విద్యార్థిని క్షణికావేశంలో ట్యాంక్ ఎక్కితే ఊరంతా గుమ్మగూడి చూస్తుండగానే ఒక అధికారిని చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. అవును, మన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి చేసిన పనికి ఇవాళ రాష్ట్రమంతా జేజేలు పలుకుతుంది. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ఒక ఆడపిల్ల మనస్తాపంతో ఏకంగా 60 అడుగుల ఎత్తున్న వాటర్ ట్యాంక్ ఎక్కి కిందికి దూకుతానని బెదిరించింది. కింద పోలీసులు జనం అందరూ గొల్లుమంటున్నారు, దిగమ్మా అని వేడుకుంటున్నారు. కానీ ఆ పిల్ల వింటే కదా. అక్కడికి చేరుకున్న సబ్ కలెక్టర్ కిరణ్మయి ఒక్క నిమిషం కూడా ఆలోచించలే. తన హోదాను పక్కన పెట్టింది. తన ప్రాణాన్ని లెక్క చేయలే. ఒక అధికారినిలాగా కాకుండా ఒక కన్న తల్లిలా, ఒక అక్కలా ఆ 60 అడుగుల ట్యాంక్ మెట్లు గబగబా ఎక్కేసింది. కళ్ళు తిరిగే ఆ ఎత్తులో నిలబడి ఆ పాప దగ్గరికి వెళ్లి గంటల తరబడి కౌన్సిలింగ్ ఇచ్చింది. పిచ్చి తల్లి, నీ ప్రాణం నీకు అక్కర్లేదా? నీ అవ్వయ్యల పరిస్థితి ఏంది అని ఆమె ప్రేమతో బుజ్జగించి ధైర్యం చెప్పి ఆ పిల్ల మనసు మార్చి మెల్లగా చేయి పట్టుకుని కిందకు దించింది. ఆ పిల్ల కిందకు రాగానే చుట్టుపక్కలున్న వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన ఆ అధికారిని అందరూ సలాం కొడుతున్నారు. గిడ నేను ఒక మాట చెప్పలే, ఏ పొరగన్లారా వింటున్నారా? తల్లిదండ్రులు ఏదో తిట్టిండ్రనో, చదువు సరిగ్గా రావడం లేదనో, లేకపోతే ప్రేమ విఫలమైందనో ఇట్లా ట్యాంకులు గోడలు ఎక్కితే ఏం వస్తది బిడ్డ? మీరు పోతే మీ అమ్మ నాయనలకు మిగిలేది తీరని వేదన. మీరు ఇవాళ కష్టాల్లో ఉండొచ్చు, కానీ జీవితం అంటేనే ఒక పోరాటం, పోరాడి గెలవాలి. గాని ఇట్ల మధ్యలోనే పెరికి పందల్లాగా వదిలేయద్దు. అమ్మ నాన్న లేదైనా అంటే అది మీ మంచి కోసమే, మీ భవిష్యత్తు కోసమే. క్షణికావేశంలో మీరు తీసుకునే నిర్ణయం ఒక కుటుంబాన్ని రోడ్డున పడేస్తది. గుర్తుంచుకోండి, జీవితం చాలా విలువైంది. స్ఫూర్తితో వ్యవహరించి ఒక ప్రాణాన్ని కాపాడిన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయికి, ఆమె సహకరించిన పోలీసుల సిబ్బందికి మనమందరం తరపున పెద్ద శబాష్. ఇట్లాంటి అధికారులు ఉన్నప్పుడే వ్యవస్థ మీద నమ్మకం పెరుగుతది. మళ్ళీ ఇంకొక మంచి ముచ్చట్లతో మీ ముందుకొస్తా. అప్పటిదాకా సెలవు. ఆదిలాబాద్ గంగపుత్ర ఆలయ ఉగాది వేడుకల సమీక్ష. నిన్న మన తెలుగు రాష్ట్రాలన్నిటినీ ఉగాది పండుగతో ఎలా కలకలలాడిపోయాయో మనం అందరం చూసాం కదా. అయితే మన ఆదిలాబాద్ జిల్లాలోని గంగపుత్ర ఆలయంలో జరిగిన సందడి మాత్రం అబ్బబ్బా అసలు మామూలుగా లేదండి. నిన్న అక్కడ జరిగిన వేడుకల విశేషాలు ఇప్పుడు చూద్దాం. నిన్న ఉదయాన్నే మన గంగపుత్ర సోదరులంతా ఆ గంగమ్మ తల్లి ఆశీస్సుల కోసం గుడికి ఎలా క్యూ కట్టేశారో చూడండి. కొత్త బట్టలు కట్టుకొని ఆడపడుచులు చక్కగా ముస్తాబై పూజా సామాగ్రితో గుడి మెట్లు ఎక్కుతుంటే ఆ కోలాహలం చూసి 2 కళ్ళు సరిపోవదేలేదండి. ఆదిలాబాద్ పట్టణం మొత్తం నిన్న ఈ గంగపుత్ర ఆలయం దగ్గరే ప్రత్యక్షమైందా అన్నట్టుగా జనం తాకిడి. అయితే నిన్నటి వేడుకలో అసలైన హైలైట్ ఏంటో తెలుసా? మన పంతులు పంచాంగ శ్రవణం. గుడి ఆవరణలో పంతులు గారు కూర్చొని పంచాంగం విప్పుతుంటే మన వాళ్ళంతా పని పాటలు పక్కన పెట్టి మరి చెవులు రెక్కించి విన్నారండి. పంతులు గారు చాలా చక్కగా వివరించారు. ఈ పరాభావనామ సంవత్సరంలో ఎవరి జాతకాలు ఎలా ఉన్నాయి, ఎవరికి లాభాలున్నాయి, ఎవరికి ఖర్చులు ఎక్కువ ఉన్నాయి అనే విషయాలు చెబుతుంటే భక్తులందరూ ఎంతో ఆసక్తిగా విన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది వర్షాలు ఎలా కురుస్తాయి, పంటలు ఎలా పండుతాయి,
అన్న విషయాలపై మన రైతు సోదరులు భలే ఖుషీగా కనిపించారండి. నిజంగానండి, భక్తితో పాటు మన సాంప్రదాయాలని గౌరవించుకోవడంలో ఆదిలాబాద్ ప్రజలు ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటారు. నిన్న ఆ గంగపుత్ర ఆలయంలో జరిగిన ఈ వేడుకలు చూస్తుంటే మనిషికి ఎంతో ప్రశాంతంగా నిండుగా అనిపించింది. మరి మీ ఊర్లో కూడా నిన్న ఉగాది సందడి ఇలాగే జరిగిందా? నమస్కారం, న్యూస్9 టీవీ వార్తలకి స్వాగతం. అరే మామా, అసలు ఇది కదా మాస్ అంటే? బురకాలు వేసుకుంటే గుర్తుపట్టలేరు అనుకున్నారేమో గాని సీసీ కెమెరాలు ఉండగా ఆ వేషాలు ఎక్కడ నడుస్తాయి? బెంగళూరులో జరిగిన ఈ వింత దొంగతనం గురించి వింటే నువ్వు షాక్ అయితావు. బురకా వెనుక కిలాడి తండ్రి కొడుకులు. నిజంగా ఇది మామూలు స్కెచ్ కాదు బాబోయ్. బెంగళూరులోని HBR లేఅవుట్ లో ఒక కంప్యూటర్ షాప్ ఉంది. జనరల్ గా దొంగలు మొహానికి మాస్కులు వేసుకోవడం, హెల్మెట్లు పెట్టుకోవడం చూస్తుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్. ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి పక్కా ప్లాన్ తో బురకాలు వేసుకుని లేడీస్ గెటప్ లో షాప్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆడవాళ్ళలో నటిస్తూ షాప్ లోకి దూరి ఎవరికి అనుమానం రాకుండా కంప్యూటర్ పరికరాలు, ల్యాప్టాప్లు కొట్టేద్దామని ఫిక్స్ అయ్యారు. కానీ పాపం వాళ్ళకి తెలియదు అక్కడ మామ సీసీ కెమెరా ఒకడు పైన కూర్చొని అంతా గమనిస్తున్నాడని. ఏం జరిగిందంటే, రాత్రి వేళ ప్రశాంతంగా ఉన్న టైం చూసి బురకాలు అడ్డం పెట్టుకుని మెల్లగా షాప్ తాళాలు పగలగొట్టి లోపలికెళ్లారు. లోపలున్న ఖరీదైన ల్యాప్టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను బ్యాగుల్లో సర్దుకోవడం మొదలెట్టారు. బురకాలు ఉన్నాయి కదా, ఇక మనల్ని ఎవడు గుర్తుపడతారు అని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కానీ వాళ్ళు నడిచే స్టైల్, ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తేనే అర్థమైపోతది అవి ఆడవాళ్ళ అడుగులు కావు. ఆ బురకాల వెనుక ఉన్నది మగాళ్ళని. పైగా సీసీ కెమెరాలో వాళ్ళ కదలికలు క్లియర్ గా రికార్డ్ అయ్యాయి. పోలీసులు ఆ ఫుటేజ్ ని తీసి ఇట్లా జూమ్ చేసి చూసేసరికి అసలు బండారం బయటపడింది. మాస్ అంటే ఇదిరా మామ. దొంగతనం చేయడం ఒక ఎత్తు అయితే, దొరికిపోయిన విధానం ఇంకో ఎత్తు. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఇట్లాంటి క్రియేటివ్ దొంగతనానికి పాల్పడడం చూసి పోలీసులు కూడా తలపట్టుకుంటున్నారు. బెంగళూరు లాంటి సిటీలో ఇన్ని కెమెరాలుండగా బురకాలు వేసుకుంటే సేఫ్ అని అనుకోవడం వాళ్ళ అమాయకత్వమో లేక ఓవర్ కాన్ఫిడెన్సో తెలియదు గాని ఇప్పుడైతే ఇద్దరు కలిసి జైలు ఊచలు లెక్క పెడుతున్నారు. వీళ్ళ స్కెచ్ చూస్తుంటే దొంగతనం కూడా ఒక ఆర్ట్ అన్నట్టు ఉంది. కానీ చివరికి పోలీసుల చేతిలో దొరికి ఆర్టిస్టులు అయ్యారు. తాజా అప్డేట్స్. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్న కొద్దీ విస్తురుపోయే విషయాలు బయటకొస్తున్నాయి. గ్రామంలో 17 రోజు ఎర్లీ మార్నింగ్ మర్డర్ జరిగింది. ఆ మర్డర్కి సంబంధించిన దాంట్లో చిత్తరి హరిబాబు వాళ్ళ భార్యను చంపడం జరిగింది, మర్డర్ చేయడం జరిగింది. ప్రస్తుతం వచ్చి గుంటూరు పిసికి చంపడం జరిగింది. అందులో నిన్న హరిబాబును అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ మర్డర్ చేయడానికి కారణము ఈ వరకట్నానికి సంబంధించి ఆమెను వేధించేది, తర్వాత వాళ్ళ అమ్మ, అదేవిధంగా వాళ్ళ ఇద్దరు అన్నలు కూడా ఈ కట్నానికి సంబంధించి అంతకుముందు వేధించిన సందర్భాలు చాలాసార్లు ఉంది. వాటికి సంబంధించి వాళ్ళిద్దరు కూడా నిన్న ముగ్గురు కూడా పరారీలో ఉండే. ఈరోజు ఇస్కాన్ గుట్ట దగ్గర కోట్లలో నా ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎస్ఐపి వాళ్ళ తల్లి లక్ష్మి, అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు అన్నలు ఆనంద్ తర్వాత అశోక్ ఇద్దరిని అక్కడ అదుపులో తీసుకుని ఆఫీస్కి మెట్టుకెళ్ళిన ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు పంచుల సమక్షంలో వాళ్ళను విచారించగా వాళ్ళు ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకొని కట్నం ఇట్లా రాకుండా మ్యారేజ్ చేసుకున్నారు. దానికి సంబంధించి ఒక మధ్యవర్తి సహకారంతో 2 గుంటల భూమి కట్నం కింద తీసుకున్నారు. ఆ తర్వాత ఇది కొన్ని మళ్ళీ గొడవ జరుగుతుంది. అందులో భాగంగానే మా అబ్బాయికి ఈ రకంగా మీ అమ్మాయి చేస్తుందని ఎప్పటికీ నేను చెప్పేది. దానివల్లనే అతను మర్డర్ చేయడం జరిగిందని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ ఆ కన్ఫెషన్ పంచుల సమక్షంలో చేసిన తర్వాత ఈరోజు వాళ్ళ ముగ్గురిని, లక్ష్మి, అదేవిధంగా అశోక్, ఆనంద్ ముగ్గురు కూడా అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఇప్పటికే భర్త హరిబాబును అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా అతని తల్లి మరియు ఇద్దరు అన్నల్ని కూడా అదుపులోకి తీసుకోవడం ఈ కేసులో సంచలనంగా మారింది. ఈ అరెస్టుల నేపథ్యంలో పోలీసులు వెల్లడించిన కొన్ని షాకింగ్ విషయాలు ఇక్కడున్నాయి. పక్కా ప్లాన్ తోనే హత్య. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం ఇది క్షణికావేశంలో జరిగిన హత్య మాత్రమే కాదు, దీని వెనుక ముందస్తు ప్రణాళిక ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
వైష్ణవిని వదిలించుకోవాలనే ఆలోచనతోనే హరిబాబు ఈ ఘాతుకాన్ని ఒడిగట్టినట్లు సమాచారం. కుటుంబ సభ్యుల పాత్ర వైష్ణవి మరణం తర్వాత అది ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు హరిబాబు కుటుంబ సభ్యులు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. సాక్ష్యాధారాలు తారుమారు, ఘటన స్థలంలో ఆధారాలను తుడిచిపెట్టేందుకు ప్రయత్నించడం, వేధింపుల పెళ్లైనప్పటికీ నుండి వైష్ణవిని అదనపు కట్నం కోసం లేదా ఇతర కారణాలతో హరిబాబుతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా వేధించినట్లు పోలీసులు కొత్త విషయాలను వెలికితీశారు. మరో కోణంపై పోలీసులు ఆరా వైష్ణవి యూట్యూబ్ ద్వారా సంపాదించే ఆదాయం లేదా ఆమెకున్న సోషల్ మీడియా పాపులారిటీ కూడా ఈ గొడవలకు కారణమైంది అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించిన తర్వాత వారిని కస్టడీలోకి తీసుకొని మరిన్ని వివరాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్య గమనిక, పోలీసులు ఈ కేసును అత్యంత కీలకంగా భావిస్తున్నారు. హరిబాబు ఒక్కడే కాకుండా కుటుంబ సభ్యులు కూడా ఈ కుట్రలో భాగస్వాములని తేలడం స్థానికంగా పెద్ద దుమారాన్ని రేపుతుంది. ఖైరీగూడలో కొత్త చట్టం. ఇక వార్తల్లోకి వెళ్తే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే ముచ్చట నడుస్తుంది. ఏందనుకుంటున్నారా? ఖైరీగూడ గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం చూసి చుట్టుపక్కల ఊర్లన్నీ నోరెళ్లబెడుతున్నాయి. ఏందిరా గ్రామం, ఏంది ఈ రూల్స్ అని అందరూ షాక్ అవుతుండ్రు. అసలు ఈ ఊర్లో ఏం జరిగిందో, ఆ వింత నిర్ణయం ఏందో ఇప్పుడు చూద్దాం. అనగా గ్రామ ప్రజలం సేవాలాల్ మందిర్ వద్ద సమావేశమై తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానంలో భాగంగా డీజే సౌండ్ సిస్టమ్ ని పెళ్లిళ్లకు పేరంటానికి మా ఊరిలో చేయడం నిషేధించడం జరిగింది. అదేవిధంగా హల్దీ ఫంక్షన్ నిర్వహించడం, ప్రీ వెడ్డింగ్ నిర్వహించడం పూర్తిగా నిషేధించడం జరిగింది. ఒకవేళ ఊరిలో చెప్పకుండా వీటిని ఊరిలో అనుమతించిన ఎడల అనగా డీజే హల్దీ ఫంక్షన్, ప్రీ వెడ్డింగ్ జరిపినట్లయితే జరిమానా 50,000, అక్షరాల 50,000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. ఇది మేమందరం ఊరి ప్రజలం అంగీకారంతో నిశ్చయించుకున్నాం. అదేవిధంగా శ్రీరామనవమి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి మద్యపానం కుటుంబ ఊరిలో తయారు చేయడం గాని విక్రయించడం గాని నిషేధించడం జరిపిస్తాం. చూడండి, ఇయాల్టి రోజుల్లో పెళ్ళంటే ఎట్లా ఉంటది? డీజే మోత ఉండాలి, గల్లీలన్నీ దద్దరిల్లేలా. మళ్ళా దానికి తోడు ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షూట్ అని ఒక కొత్త లొల్లి పుట్టుకొచ్చింది. కానీ ఖైరీగూడ గ్రామస్తులు మాత్రం మా ఊర్లో ఇవన్నీ నడవో బిడ్డ అని తెగేసి చెప్పిండ్రు. డీజేల మీద ఉక్కుపాదం, పెళ్లిలకు పేరెంటాలకు డీజేలు పెట్టొద్దని ఊరంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుండ్రు. హల్దీ ప్రీ వెడ్డింగ్ బంద్, హల్దీ వేడుకల పేరిట చేసే హడావిడి, పెళ్లికి ముందే షూటింగ్లు చేయడం లాంటివి ఇక నుంచి ఖైరీగూడలో ఉండవు. ముందు మీద పోరు, శ్రీరామనవమి అయిపోయినాక ఊర్లో అసలు మద్యపానం గాని నాటుసారా గుడుంబా గాని అమ్మకుండా తాగకుండా చూస్తామని ప్రతిజ్ఞ చేసిండ్రు. అసలు శిక్ష ఏందంటే, అయ్యో ఊరికి చెప్పి వదిలేయలేదర్రి. ఈ రూల్స్ గనక ఎవడైనా బ్రేక్ చేసిండా వానికి చుక్కలే. ఎవరైనా అతిక్రమిస్తే ఏకంగా 50,000 రూపాయల భారీ జరిమానా కట్టాలని పంచాయతీలో తీర్మానం చేసిండ్రు. అంటే ఊర్లో ఎవడన్నా డీజే పెట్టినా, ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినా జేబులు ఖాళీ అవ్వడం గ్యారంటీ. ఖైరీగూడ గ్రామస్తులు తీసుకున్న ఈ నిర్ణయం వెనుక పెద్ద కారణమే ఉంది. పెళ్లిళ్ల పేరుతో అనవసర ఖర్చులు పెరిగిపోవడం, డీజేల వల్ల గొడవలు రావడం, మందు వల్ల ఇల్లు నాశనం కావడం చూసి ఒక మంచి పద్ధతిని తీసుకురావాలని ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుండ్రు. అదిగో అది లెక్క. ఖైరీగూడ అంటే ఒక ఊరు కాదు, ఒక ఊపని నిరూపించిండ్రు. ఆడంబరాల కోసం అప్పుల పాలవుతున్న ఈ రోజుల్లో సాంప్రదాయానికి పట్టం కడుతూ ఖైరీగూడ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి మీ ఊర్లో కూడా ఇట్లనే ఉంటే బాగుంటుందని అనిపిస్తుందా? కామెంట్స్ చేయండి. అసెంబ్లీలో పాము కలకలం. రాజకీయ సెగలతో వేడెక్కుతున్న అసెంబ్లీ ఒక్కసారిగా పాము ప్రత్యక్షమై అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. ప్రజా సమస్యలపై చర్చలు జరుగుతున్న వేళ అటు మీడియా పాయింట్ వద్ద ఈ పాము హల్చల్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
జరిగొడ్డ అది తాజ్ మామ జరిగొడ్డ జరిగొడ్డ అది కరవదా అన్నది కరవదా అన్నది కరవదా బీఆర్ఎస్ అది బడ్జెట్ ఇవ్వడానికి వచ్చినట్టు పాము నువ్వే హైలైట్ అయిపోయినావు మంచిది పాము ఉన్నది నాకు ఏం జరిగింది? అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో ప్రాంగణమంతా పోలీసుల పహారా, మీడియా ప్రతినిధుల హడావడితో కిక్కిరిసిపోయింది. సరిగ్గా మీడియా పాయింట్ సమీపంలో ఒక పాము నెమ్మదిగా పాకుతూ రావడాన్ని గమనించిన జనం ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అక్కడున్న విలేకరులు, సిబ్బంది పరుగులు తీశారు. అందరూ భయంతో దూరంగా జరుగుతుంటే అక్కడ విధుల్లో ఉన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం ఏమాత్రం తడబడలేదు. సమయస్ఫూర్తితో వ్యవహరించి చాకచక్యంగా ఆ పామును బంధించారు. ఎవరికి ఎలాంటి హాని కలగకుండా, ఆ మూగ జీవికి కూడా దెబ్బ తగలకుండా చాలా సురక్షితంగా దాన్ని పట్టుకున్నారు. పామును పట్టుకున్నాక ఆ కానిస్టేబుల్ స్పందించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. పాపం ఎక్కడో అడవిలో ఉండాల్సింది దారి తప్పి ఇక్కడికి వచ్చింది. మనవాడే పట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఎవరైనా భయంతో దాన్ని కొట్టేసేవారు అంటూ తన సహచరులతో సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆ పామును సురక్షితంగా సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయ నాయకుల మాటల యుద్ధం మధ్యలో ఈ సర్పం ఎంట్రీ ఇవ్వడం అసెంబ్లీ వర్గాల్లో కాసేపు నవ్వులను, మరి కాసేపు టెన్షన్ను కలిగించింది. ఏదేమైనా ఆ కానిస్టేబుల్ సమయస్ఫూర్తిని అందరూ అభినందిస్తున్నారు. తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ ని చూస్తూనే ఉండండి. News9 TV తెలుగు. జై హింద్. నమస్కారం. News9 TV వార్తలకి స్వాగతం. అరే మామా, అసలు ఇది కదా మాస్ అంటే? బురకాలు వేసుకుంటే గుర్తుపట్టలేరు అనుకున్నారేమో గాని సీసీ కెమెరాలు ఉండగా ఆ వేషాలు ఎక్కడ నడుస్తాయి? బెంగళూరులో జరిగిన ఈ వింత దొంగతనం గురించి వింటే నువ్వు షాక్ అయితావు. బురకా వెనుక కిలాడి. తండ్రి కొడుకులు. నిజంగా ఇది మామూలు స్కెచ్ కాదు బాబోయ్. బెంగళూరులోని HBR లేఅవుట్ లో ఒక కంప్యూటర్ షాప్ ఉంది. జనరల్ గా దొంగలు మొహానికి మాస్కులు వేసుకోవడం, హెల్మెట్లు పెట్టుకోవడం చూస్తుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్. ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి పక్కా ప్లాన్ తో బురకాలు వేసుకుని లేడీస్ గెటప్ లో షాప్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆడవాళ్ళలో నటిస్తూ షాప్ లోకి దూరి ఎవరికి అనుమానం రాకుండా కంప్యూటర్ పరికరాలు, ల్యాప్టాప్లు కొట్టేద్దామని ఫిక్స్ అయ్యారు. కానీ పాపం వాళ్ళకి తెలియదు అక్కడ మామ సీసీ కెమెరా ఒకడు పైన కూర్చుని అంతా గమనిస్తున్నాడని. ఏం జరిగిందంటే రాత్రి వేళ ప్రశాంతంగా ఉన్న టైం చూసి బురకాలు అడ్డం పెట్టుకుని మెల్లగా షాప్ తాళాలు పగలగొట్టి లోపలికెళ్లారు. లోపలున్న ఖరీదైన ల్యాప్టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను బ్యాగుల్లో సర్దుకోవడం మొదలెట్టారు. బురకాలు ఉన్నాయి కదా, ఇక మనల్ని ఎవడు గుర్తుపడతారు అని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కానీ వాళ్ళు నడిచే స్టైల్, ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తేనే అర్థమైపోతది అవి ఆడవాళ్ళ అడుగులు కావు. ఆ బురకాల వెనుక ఉన్నది మగాళ్ళని. పైగా సీసీ కెమెరాలో వాళ్ళ కదలికలు క్లియర్ గా రికార్డ్ అయ్యాయి. పోలీసులు ఆ ఫుటేజ్ ని తీసి ఇట్లా జూమ్ చేసి చూసేసరికి అసలు బండారం బయటపడింది. మాస్ అంటే ఇదిరా మామ. దొంగతనం చేయడం ఒక ఎత్తు అయితే దొరికిపోయిన విధానం ఇంకో ఎత్తు. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఇట్లాంటి క్రియేటివ్ దొంగతనానికి పాల్పడడం చూసి పోలీసులు కూడా తలపట్టుకుంటున్నారు. బెంగళూరు లాంటి సిటీలో ఇన్ని కెమెరాలుండగా బురకాలు వేసుకుంటే సేఫ్ అని అనుకోవడం వాళ్ళ అమాయకత్వమో లేక ఓవర్ కాన్ఫిడెన్సో తెలియదు గాని ఇప్పుడైతే ఇద్దరు కలిసి జైలు ఊచలు లెక్క పెడుతున్నారు. వీళ్ళ స్కెచ్ చూస్తుంటే దొంగతనం కూడా ఒక ఆర్ట్ అన్నట్టు ఉంది. కానీ చివరికి పోలీసుల చేతిలో దొరికి ఆర్టిస్టులు అయ్యారు. తాజా అప్డేట్స్. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్న కొద్ది విస్తురుపోయే విషయాలు బయటకొస్తున్నాయి. రోట్ల మండలంలోని మాదాపూర్ గ్రామంలో 17th రోజు ఎర్లీ మార్నింగ్ మర్డర్ జరిగింది. ఆ మర్డర్కి సంబంధించిన దాంట్లో చిత్తరి హరిబాబు వాళ్ళ భార్యను చంపడం జరిగింది, మర్డర్ చేయడం జరిగింది. కత్తితో పొడిచి గుంతు పిసికి చంపడం జరిగింది. అందులో నిన్న హరిబాబును అరెస్ట్ చేయడం జరిగింది.
అయితే ఆ మర్డర్ చేయడానికి కారణము ఈ వరకట్నానికి సంబంధించి ఆమెను వేధించేది, తర్వాత వాళ్ళ అమ్మ, అదేవిధంగా వాళ్ళ ఇద్దరు అన్నలు కూడా ఈ కట్నానికి సంబంధించి అంతకుముందు వేధించిన సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. వాటికి సంబంధించి వాళ్ళు ఇద్దరు కూడా నిన్న ముగ్గురు కూడా పరారీలో ఉండే. ఈరోజు ఇస్కాన్ గుట్ట దగ్గర కోట్లలో నా ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎస్ఐపి వాళ్ళ తల్లి లక్ష్మి, అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు అన్నలు ఆనంద్ తర్వాత అశోక్ ఇద్దరిని అక్కడ అదుపులో తీసుకుని ఆఫీస్కి మెట్టుకెళ్ళి నా ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు పంచుల సమక్షంలో వాళ్ళను విచారించాక వాళ్ళు ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకొని కట్నం ఇట్లా రాకుండా మ్యారేజ్ చేసుకున్నారు. దానికి సంబంధించి ఒక మధ్యవర్తి సహకారంతో 2 గుంటల భూమి కట్నం కింద తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకా కొన్ని మళ్ళీ గొడవ జరుగుతుంది. అందులో భాగంగానే మా అబ్బాయికి ఈ రకంగా మీ అమ్మాయి చేస్తుందని ఎప్పటి గురించి చెప్పేది, దానివల్లనే అతను మర్డర్ చేయడం జరిగిందని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ ఆ కన్ఫెషన్ పంచుల సంవత్సరంలో చేసిన తర్వాత ఈరోజు వాళ్ళ ముగ్గురిని లక్ష్మి, అదేవిధంగా అశోక్, ఆనంద్ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్ పంపించడం జరిగింది. ఇప్పటికే భర్త హరిబాబును అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా అతని తల్లి మరియు 2 అన్నల్ని కూడా అదుపులోకి తీసుకోవడం ఈ కేసులు సంచలనంగా మారింది. ఈ అరెస్టుల నేపథ్యంలో పోలీసులు వెల్లడించిన కొన్ని షాకింగ్ విషయాలు ఇక్కడున్నాయి. పక్కా ప్లాన్ తోనే హత్య. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం ఇది క్షణికావేశంలో జరిగిన హత్య మాత్రమే కాదు, దీని వెనుక ముందస్తు ప్రణాళిక ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వైష్ణవిని వదిలించుకోవాలనే ఆలోచనతోనే హరిబాబు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సమాచారం. కుటుంబ సభ్యుల పాత్ర, వైష్ణవి మరణం తర్వాత అది ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు హరిబాబు కుటుంబ సభ్యులు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. సాక్ష్యాధారాలు తారుమారు, ఘటన స్థలంలో ఆధారాలను తుడిచిపెట్టేందుకు ప్రయత్నించడం, వేధింపుల పెళ్లైనప్పటికీ నుండి వైష్ణవిని అదనపు కట్నం కోసం లేదా ఇతర కారణాలతో హరిబాబుతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా వేధించినట్లు పోలీసులు కొత్త విషయాలను వెలికితీశారు. మరో కోణంపై పోలీసులు ఆరా, వైష్ణవి యూట్యూబ్ ద్వారా సంపాదించే ఆదాయం లేదా ఆమెకున్న సోషల్ మీడియా పాపులారిటీ కూడా ఈ గొడవలకు కారణమైంది అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించిన తర్వాత వారిని కస్టడీలోకి తీసుకొని మరిన్ని వివరాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్య గమనిక, పోలీసులు ఈ కేసును అత్యంత కీలకంగా భావిస్తున్నారు. హరిబాబు ఒక్కడే కాకుండా కుటుంబ సభ్యులు కూడా ఈ కుట్రలో భాగస్వాములని తేలడం స్థానికంగా పెద్ద దుమారాన్ని రేపుతుంది.